చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తేలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెదవ, సోంబేరి. ఇదిగా బజార్కి వెళ్ళి మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరశం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ. ఏం చేసినా తిడతావు. నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే. జై సద్గురు. తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చోనైనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి. అలా అయితే మీరు మా అన్నయ్య అనమాట. అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వట్రా? అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్ళి గడ్డం గీయించుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడి పోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడా? ఇటు గడ్డం నేను ఏమన్నా గీకుతానని చెప్పానా? ఎలా బ్రదరు? ఓం శాంతి, ఓం శాంతి. సరళ, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా. అన్నయ్య అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో. ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. మీరు వెళ్ళొద్దండి, ఇక్కడి నుంచి నేను బుద్ధిగా ఉంటాను. గడ్డం బ్రదరు, మన ఆవిడలో ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే దండం పెట్టుకుందాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సర్. అలాగే స్వామి. డార్లింగ్, అదే పట్టు. ఎలా పుట్టాడు? పురాణాల్లో పుడితే పుట్టుండొచ్చు, ఇప్పుడు పుట్టడానికి వీల్లేదే. నువ్వెవడివిరా? ఏమిటా స్టైలు? గుద్దుకు చంపేస్తాను నేను. ఎవరా నువ్వు? మర్యాదగా చెప్పు. ఏ బంద గౌరమ్మట స్నానం చేస్తుందట. వీడు పెద్ద వినాయకుడు కళ. శివుణ్ణి కాదురా, నీ అమ్మ మూగుణ్ణి. మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే బొయ్యికి లేరేస్తాను. బాబే, నాకు మండిందంటే శివుడు వినాయకుడు తల నరికినట్టు నీ తల తరిగేస్తాను, మురుక్కాలలో మురగేస్తాను. నీ అమ్మ ఏనుగు తలకైతే చంటించడానికి అది పార్వతీదేవి కాదు, మామూలు మనిషి. దాన్ని నమ్ముకుంటే చచ్చూరుకుంటావురా. ఇటువంటి బొమ్మ కత్తులు మేము చూసాంలేవా? నిజంగా కత్తిరా, తపదులుగా ఉన్నది. దీంతో మనకెందుకు? రే చిట్టి బాబు, నా బుట్ట బాబు, మళ్ళా మనకు గొడవలు ఎందుకురా? అసలే మనసు బాగుండలేదు. నన్ను లోపలికి వెళ్ళనివరా? నాయనా బుట్టబాబు, గౌరమ్మ. ఆయన ఎవరనుకున్నావు నాయనా? సాక్షాత్తు మీ తండ్రి గారు. పొద్దున వేరేడు మనిషి సాయంత్రానికి బారెడలా అయ్యాడు. పుట్టడమే దారుణం, మళ్ళీ పెరగడం ఒకటే. కుండల్లో, పుట్టల్లో, చెవుల్లో, ముక్కుల్లో పుట్టిన వారందరూ ఇలాగే పెరుగుతారని మీరే కదా చెప్పారు. బాబు, తండ్రి గారికి నమస్కారం చెయ్యి. కుమారా, అసలు ఎవరు? తప్పు బాబు, తండ్రి గారిని కొరకు వచ్చినా ముద్దు పెట్టుకోవాలి. పెట్టుకున్నాను. ఇంక పిశాచి మీద ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నన్ను పిచ్చి విధం చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకో, వాడు కావాలో నేను కావాలో ఇప్పుడే తెలుసుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు అక్కర్లేదండి, ఇప్పుడే చెప్పేస్తాను. చెప్పు చెప్పు. నాకు వీడే కావాలి. నువ్వు పెళ్ళానివి కాదు, నా ప్రాణానికి గొళ్ళానివి, నా బ్రతుక్కి కళ్ళానివి. పో, వెళ్ళిపో. ఇది నా ఇల్లుగా?
గౌరీ నా పురాణం బుక్కులు నా మొహాన పారే వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. నరుడా ఏమి జన్మం దేవి జీవనము. తలపాగా ఉండంగా తమ్ముగా ఉండంగా తండ్రి తెగ కొట్టిన ఎలిక నా కాల కర్మంబు నా బుద్ధి చెరుపంగ నీవేమి చేతువో కొడక. ఏంటి మడ్రా అది మన స్కూల్ కాదులే. 10 లక్షలు ఇస్తాను. ఆ మాట ఏంటంటే ఎందుకో కొంత ఆశ కలుగుతుందయ్యా. అని ఒప్పేసుకోనయ్యా, ఈ కల్నాయకున్నాడు కదా. సరే సరే అంటే కాదు. ఆ వ్యక్తి రేపు ఉదయం 7 గంటలకల్లా ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. రేపు ఉదయం 7 గంటల లోపు చంపకపోతే నాకు చాలా నష్టం. నాయక నహీ నాయక హూం మే నాయక నహీ నాయక హూం ఓకే. ఇదిగో అడ్వాన్స్. చంపాల్సిన మనిషి అడ్రస్. ఓకే. అవును రే, ఎట చంపుతావురా తమ్మయ్య? అవన్నీ కల్నాయక్ వదిలేయి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు. అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు. దొరికారు. ఆ రోజు హోటల్లో మమ్మల్ని నడిపిస్తారా మీరు? దొంగలు పడే కుక్కలు మురిగినట్టు ఎప్పుడో మేము కలిస్తే ఇప్పుడు మురుగుతారేంట్రా? వీళ్ళేం చేద్దామరా? ఓ పని చేయండి రా, వాడు చొక్కా తీసి ప్యాంట్ కూడా తీసేయండి. అరే ఇప్పుడు మీ విశ్వరూపాన్ని వెళ్ళి మీ హీరోయిన్ చూపెట్టండి. వెళ్ళండి పోండి. ధైర్యం ఉంటే ఇక్కడే ఉండండి రా, మీ అంతు చూస్తాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు కసి తీరిందిరా. అదే దులిపిడి అంకమ్మ, దులుపు. అబ్బాబ్బా, అరే ఒక దమ్మివరా. అరే నువ్వైనా ఒక దమ్మివరా. అరే ప్లీజ్ రా, నువ్వు ఇవ్వను. ఎందుకు ఇవ్వవు? అరే నువ్వు దమ్ములా అవుతే నీ ఊపిరితిత్తులు చిల్లులు పడతాయిరా. ఒరే ప్రకాష్, నీ జాలి ఫేస్ చూస్తూ నా గుండె చెరువైపోతుందిరా. పర్లేదు దమ్ములా. అప్పుడు ఏనన్నా? అప్పుడు అలా అనుకున్నాను, ఇప్పుడు ఇలా అనుకుంటాను కదా. సాగు. ఏమి స్టైల్ రా. అరే అరే నాకు చిన్న డౌట్ రా. నువ్వు ఇలా దమ్ము మీద దమ్ము లాగుతూ ఉంటే సడన్ గా ఇప్పుడు మీ నాన్న చూశాడనుకో, ఏమవుతుంది? డోంట్ కేర్, మాదంతా ఫారిన్ కల్చర్. గోకులం సీతలో, కళ్యాణు కోటల, పవిత్ర బంధంలో బాలు వెంకటేష్ లా మేమంతా క్లోజ్ గా ఉంటాం. ఎవరాదే? ఏంట్రా మనది ఫారిన్ కల్చరా? వాడు చంపేస్తాను.